ఎప్పుడు పొలిటికల్ న్యూస్, అమరావతి డెవలప్మెంట్స్ వీటి గురించే మాట్లాడాను. నేను ఇప్పుడు ఒక కొత్త టాపిక్ డిస్కస్ చేయడానికి వచ్చాను. ఇది మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో తెగ మారుమోగుతున్నటువంటి పేరు. అయితే ఇంజనీరింగ్ కోర్సెసే కాదు, మేనేజ్మెంట్లో కూడా రాణించాలనుకునే వాళ్ళకి ఇక్కడ ఒక అరుదైనటువంటి ఆప్షన్ ఉంది. దాన్ని ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మార్వాడి యూనివర్సిటీ మేనేజ్మెంట్ కోర్సెస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ చూస్తేనే అదరహో అన్నట్టుగా రాక్ స్ట్రక్చర్ అదే స్టైల్లో నిలబడుతుంది. ఇక మనకు తెలిసి మేనేజ్మెంట్ కోర్సెస్ అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే బిజినెస్ స్కూల్స్ పేరుతో, అలానే పెద్ద పెద్ద కంపెనీల నుంచి, పెద్ద పెద్ద సంస్థల నుంచి ఎండార్స్ చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాటితో పోల్చి చూసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్పెషలైజేషన్స్ ఏంటి, ముఖ్యంగా మన తెలుగు విద్యార్థులు మార్వాడి యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోర్సెస్ ఎందుకు చేయాలి, వీటిపైన మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. కొంతమంది ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడతాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. మార్వాడి యూనివర్సిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మహేంద్ర నాయుడు గారు నమస్కారం. నమస్కారం సార్. ఆల్రెడీ మనం ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి ఒక పోస్ట్ మార్టం చేసాం, ఎందుకంటే దానిలో చాలా డీటెయిల్స్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు సేమ్ అదే పని మేనేజ్మెంట్ కోర్సెస్ గురించి చేయాలి తప్పకుండా. ఎందుకంటే చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అసలు మేనేజ్మెంట్ కోర్సెస్ ఎక్కడ చేయాలి? ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఏంటంటే ముందే ఒక రూట్ వేసేసుకుంటారు. బట్ వీటికి ఏంటంటే ఎక్కడికక్కడ ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత చాలా చేంజ్ ఓవర్స్ వస్తాయి. కొంతమంది పీజీడిఎం చేయాలా, లేదంటే ఎంబీఏ చేయాలా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో మీ మాటల్లో క్లారిఫికేషన్ ఇవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. మనం చూస్తే వాళ్ళు డిగ్రీ చేశారా, బీటెక్ చేశారా, లేకపోతే ఫార్మసీ చేశారా, ఏ కోర్సెస్ చేసుకున్నా జనరల్గా వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చినప్పుడు ఏ కోర్సెస్ వైపు ఎక్కువ వెళ్తారని చూస్తే అందరూ ఎక్కువ వచ్చి జాయిన్ అయ్యేది మళ్ళీ మేనేజ్మెంట్ సైడ్. సో దీంట్లో ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. బిజినెస్ స్కూల్స్ అంటా ఒక సైడ్, రెగ్యులర్గా ఎంబీఏ కాలేజెస్ అంటూ ఒక సైడ్. అంటే ఈ బిజినెస్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా ఒకప్పుడు చూస్తే ఇది ఏఐసిటి ప్రోగ్రామ్ కాదు, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అట్లా స్టార్ట్ అయింది. అంటే కొన్ని ఐఎం లాంటి ఇట్లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఆ ప్రోగ్రామ్ని కరెక్ట్ రన్ చేస్తున్నాయి. సో ఇప్పటికీ కూడా బిజినెస్ స్కూల్స్ అని చెప్పి డబ్బులు లాగేస్తున్నారు తప్పితే స్టాండర్డ్ ఉండట్లేదు వీళ్ళకి. అంటే ఆ తర్వాత మళ్ళీ వీటిని ఏఐసిటి రికగ్నైజ్ చేసింది. ఇప్పటికీ కొన్ని ఏఐసిటి రికగ్నిషన్ లేకుండానే ఏదో తూతు మంత్రంగా నడిపేస్తున్నారు. సో మనం యాక్చువల్గా దీని గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే మేనేజ్మెంట్ వైపు వెళ్ళే పిల్లవాడి ఆలోచన ఏముంటుంది? నేను ఈ మేనేజ్మెంట్ ఏంటో తెలుసుకోవాలి, కార్పొరేట్ సెక్టర్లోకి ఎంటర్ అవ్వాలి, ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్తో వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలి అనేది వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. సో మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలి అనుకునే పిల్లలు అంటే ఈ ఎంబీఏ నథింగ్ బట్ ఏంటంటే లెర్నింగ్ బిజినెస్ లాంగ్వేజ్ అనమాట. అంటే లెర్న్ టుడే అండ్ బి ఎ లీడర్ టుమారో. చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయిన వాళ్ళు కూడా మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మేనేజ్మెంట్ సైడ్ అన్ని సైడ్ల నుంచి దీని వైపు వస్తారు. రైట్. మేబీ ఒక డాక్టర్ చేసిన వాళ్ళు ఎంబీఏ ఎందుకు చేస్తారు అంటే మేబీ యూనో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని ఎట్లా రన్ చేద్దాం అనే కాన్సెప్ట్ రావచ్చు. అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అండి. అంటే అంబానీ లాంటి వాళ్ళ పిల్లలే మేనేజ్మెంట్ కోర్సెస్ వైపు వచ్చున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కంపెనీస్ని హ్యాండిల్ చేసుకోగలిగారు. అంటే దీంట్లో డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. అంటే ఏ ఇండస్ట్రీ వాళ్ళు ఆ ఇండస్ట్రీలో మా ఇండస్ట్రీని మేము హ్యాండిల్ చేసుకోవాలి కనుక ఈ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుందాం అనే కాన్సెప్ట్ ఒకటైతే, ఒక కామన్ మ్యాన్ నేను ఇట్లా కార్పొరేట్ వరల్డ్కి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ వచ్చేవాళ్ళు. సో వన్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే లెర్నింగ్ అబౌట్ బిజినెస్ లాంగ్వేజ్, నథింగ్ బట్ మేనేజ్మెంట్ అండి. సో ఇక్కడ విషయానికి వస్తే ఏమవుతుందంటే ఇక్కడ కమ్యూనికేషన్ ప్లేస్ ఎ బిగ్గర్ రోల్ అండి. అంటే మీరు మీ ఆశలు చూస్తేనేమో నేను కార్పొరేట్ వరల్డ్కి వెళ్ళిపోవాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోవాలి, ఆ కైండ్ ఆఫ్. బట్ మీరు ఎక్కడ చదువుతున్నారు అనేది చాలామంది చూసుకోరండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే ఎప్పుడు కూడా మీ గోల్ ఎట్లా ఉందో ఆ రకమైన ఇన్స్టిట్యూషన్ కానీ మీరు చూస్ చేసుకోకపోతే సో ఆ అవుట్పుట్ రాదండి. అంటే మన దగ్గర ఉన్న ఒక పెద్ద దరిద్రం ఏంటంటే సగం ఎంబీఏ కాలేజెస్ వీళ్ళ క్లాసులకి వెళ్ళారండి. సో ఓన్లీ సర్టిఫికేట్ వస్తుంది. ఇప్పుడు సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని నేను కంపెనీకి వెళ్ళిపోయి నాకు జాబ్ ఇచ్చామంటే ఎందుకు ఇస్తారండి? సో మార్వాడి యూనివర్సిటీ సర్టిఫికేటే కాదు, స్కిల్స్ కూడా దానికి యాడ్ అనే అడ్వాంటేజ్ అంటారు. సో ఇక్కడ బోల్డ్ అంత మెకానిజం ఉంటుందండి. అంటే జస్ట్ ఎన్రోల్ అయినంత మాత్రాన ప్లేస్మెంట్ వచ్చేస్తుంది, అది చేసేస్తాం ఇది చేస్తాం అని కాదు.
వి వర్క్ ఆన్ ఇండివిజువల్స్ అండి. అంటే టీచింగ్ మెథడాలజీ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది, కేస్ స్టడీస్ బేస్గా ఉంటుంది, రైట్. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇంటర్న్షిప్ బేస్గా ఉంటుంది. అంటే మార్కెట్లోకి పంపించే ముందే మేనేజ్మెంట్ స్కిల్స్ని రుబ్బి పంపిస్తాం బయటికి. ఓకే. సో దట్స్ వాట్ మా దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువ అండి. ఓకే. అంటే ఐ కాంట్ గివ్ ఏ గ్యారంటీ, రైట్. అసలు ఏం కష్టపడినోడు కూడా అందులో మీకు ఇచ్చేస్తామని చెప్పలేము. ఎవరైతే కష్టపడతారో, నేర్చుకుంటారో, ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి 100% ప్లేస్మెంట్ ఇస్తాం. సో ఈ రిలేటెడ్గా నేను ఏం చేస్తానంటే మా హెచ్ఓడిని మేనేజ్మెంట్ రిలేటెడ్గా వచ్చినప్పుడు మా ప్రో వీసీ కూడా మేనేజ్మెంట్ వైపు ఆయన చూస్తుంటారనమాట. హెచ్ఓడీస్ ఉన్న ఆయనకి ఆ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్. ఏం చేస్తారంటే మా హెచ్ఓడిని, మా ప్రో వీసీ గారిని ఈ మేనేజ్మెంట్ రిలేటెడ్ మాట్లాడమని చెప్పి మీతో ఒకసారి చెప్తాను. రైట్. వాళ్ళతో మాట్లాడే ముందర మీతో ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ కోర్సెస్, సైన్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అంటే మన వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు, విదేశాలకు వెళ్ళి కూడా మెడిసిన్ కోర్సులు చేస్తున్నారు. సో మేనేజ్మెంట్ కోర్సుకి గుజరాత్ రావాలి, మార్వాడి యూనివర్సిటీకి రావాలి. మన వాళ్ళకి మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ బాగుంది అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. మన వాళ్ళు బాంబే వెళ్తారు, మన వాళ్ళు అటు పూణే వెళ్తారు, అటు చెన్నై వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, అదర్ ప్లేసెస్ నుంచి హైదరాబాద్ వస్తారు. సో ఈ ట్రెండ్ ఉంది. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే మీరు వెళ్తున్న టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, ఆ టాప్ ఇన్స్టిట్యూషన్స్కి మీరు వెళ్ళినప్పుడు 10 నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుంది హాస్టల్ పక్కన పెట్టి. ఆ ప్లేస్లో మార్వాడి యూనివర్సిటీ అంతా తిప్పి కొడితే ఒక 3.5 లక్షల్లోనే మీకు ఆ స్టాండర్డ్స్ ఇస్తుంది. సో నో మోర్ అబౌట్ అవర్ యూనివర్సిటీ. మా ఫ్యాకల్టీతో మాట్లాడండి, మా ప్రొవిసీ గారితో మాట్లాడండి, యూ విల్ నో ఆల్ ద థింగ్స్. రైట్. రైట్. తప్పకుండా అండి. చూసారు కదా, ఇప్పుడు మహేంద్ర నాయుడు గారు చెప్పిన అంశం ప్రకారం మార్వాడి యూనివర్సిటీ మేనేజ్మెంట్ కోర్సెస్లో కష్టపడకపోతే ఎవ్వరికి ఏ పొజిషన్ రాదు, అది మాత్రం క్లియర్ గుర్తుపెట్టుకుని ఆయన చాలా స్ట్రైట్గా చెప్తున్నారు. కష్టపడే స్టూడెంట్ని నంబర్ 1 పొజిషన్లో నిలబెట్టే స్థాయికి మార్వాడి యూనివర్సిటీ తీర్చిదిద్దుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రోవీసీతో ఒకసారి మాట్లాడదాం, అలానే మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడితో కూడా మనం మాట్లాడదాం. మేనేజ్మెంట్ స్టడీస్లో చాలా పెద్ద డైలమా ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ యూనివర్సిటీని ఎంచుకోవాలి, ఇది ఒక పెద్ద సమస్య. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ విషయంలో కానీ, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ పాపులర్ పర్సనాలిటీస్ మనకి గైడెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? సో అలాంటి ఒక పర్సనాలిటీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. డాక్టర్ సంజీత్ సింగ్. ఈయన గురించి మేనేజ్మెంట్ స్టడీస్లో తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అనేక విధాలుగా ఈ రంగంలో కృషి చేసినటువంటి వ్యక్తి ఆయన. మార్వాడి యూనివర్సిటీకి ఒక అసెట్. సో ఆయన మేనేజ్మెంట్లో భాగంగా యూనివర్సిటీలో ప్రో వైస్ ఛాన్సలర్ రోల్ నిర్వర్తిస్తూనే ఇక్కడ మేనేజ్మెంట్ స్టడీస్ కోర్సెస్ అన్నింటినీ కూడా లీడ్ చేస్తున్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. డాక్టర్ సంజీత్ సింగ్ జీ, హాయ్. హాయ్. సో దెర్ ఈస్ ఏ బిగ్ కన్ఫ్యూజన్ వెదర్ ఎనీ స్టూడెంట్ టు చూస్ PGDM or MBA. So what is the difference between that? PGDBM, it's a diploma in business management which normally provided by the autonomous institution. Okay. If I leave IIM and the big institutes apart, so normally, there is a lot of autonomous institutions, they provide this diploma it is recognized by AICTE, but it's not equivalent to university degree. Okay. Whether MBA is a recognized degree from the UGC recognized that degree. Okay. So normally what happen, if you leave the good institutions apart, because IIM and some big institutions, they also give PGDM. So there is, because they are giving that kind of quality, but a lot of institutions, colleges, they have started PGDBM. And their students might finding some problem. There are some companies also which are preferring MBA, because MBA is a full-fledged university degree recognized by UGC. So a lot of organizations, they prefer this. Sometimes these students also find problem while pursuing their PhD. Okay. If they want to go for higher study also, sometimes their degree may find a problem in recognition, because a lot of organizations, companies for the job, they prefer MBA degree. రైట్. ఒక క్లారిటీ మనకు వచ్చేసింది, MBA తప్పితే మరొక ఆప్షన్ లేదు అనేటువంటి క్లారిటీ ఇందులో ఉంది. సో MBA చేసేటప్పుడు మార్వాడి యూనివర్సిటీలో చేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, అది డాక్టర్ సంజీత్ సింగ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, రిలేటింగ్ టు MBA కోర్సెస్, why we should choose Marwadi University? Marwadi University, definitely it's a NAC A+ university. Recently, our MBA also got NBA accreditation. Yeah. We are already going for AACSB. So these are 3 top, accreditations which normally anybody look for when they go for MBA. We already got 2, NAC and NBA. And AACSB is a 5-year process. We are already started the process
Okay. Within 5 years we'll complete that as well. So that is from accreditation process. Second, we have one of the best infrastructure in India. Yeah. When it's come for the students to provide them, because definitely they need good classrooms, good infrastructure, video conferencing facility, computer facility, because that's what is important. Then the access to case studies, which is pretty much important for the MBA program. The faculties, they teach in the classes through case study, which is very rare. Very few institutions, world's top institutions, they teach with the case study method. That's what we follow at Marwadi University. Then we do a lot of industrial visits. Every month, 1 or 2 top CEOs from the industry, they visit and they discuss, they interact with the students. They also take some of the classes, which gives you, the real time feeling that what is happening in the industry. Other than this, we have 3 different programs. We just started iAnalytics, in which a student may get an opportunity to study 1 year here and then 1 year in the USA. Okay. And after getting 1 year, they may also get a chance to work in the USA for 2 more years. So that is one thing. We have also have an MBA in business analytics. That is in connection with the industry. We started that MBA with IBM. Okay. So IBM qualified faculty, they are also coming. They are teaching here. So our faculty and IBM faculty, they both are coming together and teaching the students. So that again giving them a real time industry experience. And especially when I'm talking about analytics, it's a very core subject, and it is the future as well. With the emergence of AI, analytics is going to play further, role into taking business decisions, in growing the organization. So these are the courses which we are running. Other than this, we are also running, the general MBA program, where you get finance, HR. So these kind of courses with qualified faculty, and with UGC recognized degree, with all the accreditations, with getting international opportunity that you can go international, and on top of that, most of the top brands which comes and provide placements here, like Federal Bank, we got placed with 16 lakh our student get placed. Okay. So our students are getting placed this year. Are more than 15 students got more than 10 lakh package. So these kind of things with affordable fees. Right. The best thing with the affordable fees and these kind of placements and this kind of faculty, I think that's why we say that we are the best. విన్నారు కదా, ఇప్పుడు MBA కోర్స్ని జస్ట్ జనరల్ కోర్స్ లాగే కాకుండా జనరల్ కోర్స్ ఆఫర్ చేస్తారు. ఎలాగో HR రిలేటెడ్, మేనేజ్మెంట్ ఫైనాన్స్ రిలేటెడ్ ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తారు. వాటితో పాటు అడిషనల్గా అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీస్, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిశ్రమలో జరుగుతున్నటువంటి పరిణామాలకి అదనంగా వాటిని యాడ్ చేస్తూ ఇక్కడ కోర్సెస్ని డిజైన్ చేశారు. IBM లాంటి సంస్థలు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి. డైరెక్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఫెడరల్ బ్యాంక్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నాయి. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో 15 మంది 10 లక్షల పైన ప్యాకేజీ సాధించి ఈ క్యాంపస్ నుంచి వాళ్ళు కెరియర్ని స్టార్ట్ చేశారు. అలానే అమెరికాలో కూడా కోర్సెస్ విషయంలో ఇంటిగ్రేషన్ జరిగి అక్కడ 1 ఇయర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండే విధంగా కూడా మార్వాడి యూనివర్సిటీ ఈ కోర్సెస్ని డిజైన్ చేసింది. సో అమెరికా డ్రీమ్ మేనేజ్మెంట్ స్టడీస్తో ఉండే వాళ్ళకు కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు చాలా వరకు ప్లేస్మెంట్స్ మార్వాడి యూనివర్సిటీ ఎలా సాధించగలుగుతుంది, దాని రీజన్ ఏంటో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ సంజీత్ సింగ్ గారి దగ్గర. సార్, ఐ హర్డ్ దట్ మార్వాడి యూనివర్సిటీ ఈస్ వెరీ గుడ్ అట్ ప్లేస్మెంట్స్. మే ఐ నో ద రీజన్? Placement is in the core. Because you have to understand, when some parents, they pay a certain fee, whether it's 6 lakh, 8 lakh, 10 lakh or 20 lakh, whatever may the fees, whether it is a student is going to IIM or foreign university, or in that case coming to Marwadi University also, the primary objective, they either look that my son will start a startup when they are coming to MBA, or they will get a job. So we understand, and when we planned our strategic plan, when we have done our strategic plan, so we put placement is in the core of this. We have a full-fledged placement team, not only in the Marwadi University, but we have our team placed in Bangalore, Delhi, Ahmedabad, Pune. So our offices at different places of India, where we have well qualified placement officers who are looking after the placement. So they are constantly in touch with the top MNCs, and that's why they are visiting our university. And at the same time, we give a very high class training. Other than normal teaching, we also give training to our students for psychometric test,
for communication skill, how to approach in the interview, resume writing. So apart from normal teaching, we also train them that how you can approach to an interview, because we have seen that confidence play a lot of big role, communication play a lot of big role, update about the industry play a lot of big role. Like if a company is coming, a student must know about it. So we have a specific team of more than 50 people who teach students, constantly teach students, and whenever some company come, they train for that. So it's a throughout the year process. One thing is academic and one thing is placement preparedness. So it keep going in the Marwadi University throughout the 2 years of MBA, and that's why as a result we are getting good placements. రైట్, విన్నారు కదా, ప్లేస్మెంట్ ఎలా కొట్టేస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎక్కడ ఇది చూసినా కానీ జాబ్ విషయంలో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ప్లేస్మెంట్ సాధించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. కానీ అకాడమిక్స్తో పాటు ప్యారలల్గా ప్లేస్మెంట్ సాధించడానికి కావాల్సినటువంటి స్కిల్స్ని అప్గ్రేడ్ చేయడం, దానిలో సానబట్టేటువంటి ప్రయత్నం మార్వాడి యూనివర్సిటీ నుంచి డే 1 నుంచే జరుగుతుంది. అడ్మిషన్స్ ఒక సెట్ అయితే ప్లేస్మెంట్ని తీసుకొచ్చేటువంటి ఆప్షన్ క్రియేట్ చేయడం మరొక సెట్. ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో కూడా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆఫీసెస్ కానీ రిప్రజెంటేటివ్స్ కానీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీస్తో టచ్లో ఉంటారు. ఎట్ ద రైట్ టైం అనుకున్నప్పుడు వాళ్ళని క్యాంపస్కి తీసుకొస్తారు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ని చక్కగా నడిపిస్తారు. సో మీ కెరియర్ని డిజైన్ చేసుకోవాలంటే ఇది ఒక మంచి ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని డాక్టర్ సంజీత్ సింగ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇలా ప్లేస్మెంట్ విషయంలో సక్సెస్ సాధించినటువంటి కొంతమంది స్టూడెంట్స్తో కూడా మనం ఇంటరాక్ట్ అవుదాం. మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇద్దరున్నారు. వీళ్ళిద్దరి స్పెషాలిటీ ఏంటంటే 16 లక్షల ప్యాకేజీ ఫెడరల్ బ్యాంక్లో జాబ్ సాధించారు క్యాంపస్ రిక్రూట్మెంట్లో. సో వీళ్ళు ఎలా సాధించారు, దీని ప్రిపరేషన్ ఏంటి, దానిలో మార్వాడి యూనివర్సిటీ రోల్ ఏంటి, ఒకసారి వాళ్ళతోనే మాట్లాడదాం. ఐ వుడ్ లైక్ టు నో యువర్ సక్సెస్ సీక్రెట్. As I have been in this university from last 5 years, this university is a blend of fundamental knowledge which is being taught in the classroom. Okay. The another thing which is a success secret is the real life experiences. The teaching methodology is many a times is a case study based, or it's a kind of problem solving based teaching methodology, right, which led me to exposure of a corporate world, and which is my secret of success to have a good placement. Right. And what about you? First of all, I would like to acknowledge my sister and my mom, because everybody says that behind every successful man there is a one woman. But fortunately, I have two women. That's why, first of all, I acknowledge that both ladies, and then I would like to acknowledge all the faculties member, placement cell department, and Mita ma'am and Sanjit Singh sir, and all the faculties who are continuously supported us for this kind of opportunity. Okay. Behind my success story, everybody needs to do hard work, consistency, and discipline. So I believe that these 3 key terms is much more important for every success. So what is the strength Marwadi University added to your goal? Basically, Marwadi University is a foundations of various skills, and with that skills you can get some kind of knowledge which is much more important for the corporate as well as your real life experience. So I believe that Marwadi University is providing this kind of streams to us. Right. Thanks for your explanation and all the best for you. Thank you, sir. ఏ యూనివర్సిటీ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా సక్సెస్ అవ్వాలంటే కమిట్మెంట్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చాలా ముఖ్యం. సో మార్వాడి యూనివర్సిటీలో ఈ కమిట్మెంట్, డెడికేషన్ ఉన్నటువంటి స్టాఫ్కి ఎలాంటి కొరత ఉండదు. మేనేజ్మెంట్ స్టడీస్లో అలాంటి ఒక పర్సన్ని ఇప్పుడు మనం కలవబోతున్నాం. అసోసియేట్ డీన్, అలానే ఎంబీఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మీతా జోషి మేడం ఉన్నారు. హాయ్ మ్యామ్. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ అబౌట్ మార్వాడి యూనివర్సిటీ, వాట్ యూ విల్ టెల్? Marwadi University is situated at heart of Gujarat, which is Rajkot city, which is full of rich cultural heritage and warm hospitality. Gujarat state is been recognized as one of the safest state for students. Being a safest place, this is a choice of students across India, across world. They choose this as a second home, a home where they decide to make their career.
ఓకే. They decide to come over here, work with different faculty members and understand our culture, our traditions, and they adopt it. So Marwadi University celebrate this unity and diversity. రైట్, విన్నారు కదా, మార్వాడి యూనివర్సిటీ గుజరాత్లో, హార్ట్ ఆఫ్ గుజరాత్లో ఉంది. ప్లస్ సేఫెస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ హోమ్ ఫర్ స్టూడెంట్స్ అంటున్నారు. అంటే అంత ప్రొటెక్టివ్నెస్ ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్లస్ సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వస్తున్నారు. సో ఇక్కడ ఎలాంటి కోర్సెస్, ముఖ్యంగా మేడం డిపార్ట్మెంట్ గురించి తెలుసుకుందాం, ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది. We offer undergrads program and post-graduation program. In undergrads program, we have BBA. BBA been offered in various disciplines, BBA Honors, BBA Digital Marketing, BBA International Business. We offer BBA Business Analytics. BCom we offer, BCom offered with BCom Digital Finance. We also offer BCom with SCCA, aligned with SCCA program. We are also having BCom with CA students, those who are interested. Along with that, we have the MBA program, which is a post-grad program. And MBA program is being offered with variety of specialization. So students, those who are interested in having a variety of career choices and career aspirations over it, this program is comprises of HR, human resource, marketing, international business, logistics and supply chain management. We also offer family business and entrepreneurship, IT and operations. We have another separate very flagship program, and that is MBA in Business Analytics. ఓకే. MBA in Business Analytics is catered and designed in such a way where it is a very good combination of students, those who are interested in analytics and they want to take a very variety of business data decisions based on those analytics, where students understand R language, Python programming. They also understand data visualization tools with Python, Tableau, Power BI, predictive analytics. And then it is backed with a lot of industry exposure. Industry mentors are there, which is in align with IBM, powered by IBM. There will be IBM in association with MBA Business Analytics. Right. We have recently introduced MBA International Analytics. This iAnalytics program is designed in such a way that there is a advanced analytical tools Okay. and also global business insights. Students have a chance of their second year to go to international universities and then they can study over there. So it is a joint or dual degree program which we offer. Along with this is a very key highlight for working executives, and we offer MBA online program also, ఓకే. where those working executive who would like to make a balancing between their jobs and their career, this program is designed in such a way, which is a flexible program, that they can go, they can work on their own time, and at their flexibility they can complete their master degree. రైట్. సో ఇది చూసారు కదా, ఆఫర్స్ ఎంత పెద్ద కోర్సెస్ ఉన్నాయంటే, ఇటు గ్రాడ్యుయేషన్ లెవెల్, అటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా అన్నిటికీ మించి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని క్లబ్ చేయడం, మేనేజ్మెంట్ కోర్సెస్లో ఐబిఎం లాంటి సంస్థలతో కొలాబరేట్ కావడం, దానికి సంబంధించి సెకండ్ ఇయర్ నుంచే ఇంటర్నేషనల్ లెవెల్ డేటా అనలిటిక్స్లో ఇక్కడ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ పొందే విధంగా ప్లాన్ చేయడం. సో ఇవన్నీ కూడా ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఇప్పుడు ప్రజెంట్ డే రిక్వైర్మెంట్, అంటే మార్కెట్లో వస్తున్నటువంటి చేంజెస్కి అనుగుణంగా కరిక్యులంని, ప్యాకేజెస్ని కూడా చేంజ్ చేశారనడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఇంకేమైనా ఉంటుందా? సో కోర్సెస్ గురించి తెలుసుకున్నాము, మార్వాడి యూనివర్సిటీ ఫ్యాకల్టీ డెడికేషన్ గురించి తెలుసుకున్నాము. కొంతమంది స్టూడెంట్స్తో మనం సక్సెస్ అయిన స్టూడెంట్స్తో మాట్లాడదాం అనుకున్నాం కదా, ఇప్పుడు మాట్లాడదామా? మార్వాడి యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ విషయంలో కూడా సక్సెస్ రేట్ని సాధిస్తుంది. అలానే చాలా ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్స్ టార్గెట్ చేస్తున్నాయి. అలానే ఇక్కడున్న స్టూడెంట్స్ కూడా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నారు. మనతో పాటు ఒక స్టూడెంట్ ఉన్నారు. సో క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రిపరేషన్ కానీ, తనకు వచ్చినటువంటి ఆఫర్స్ కానీ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. హాయ్, Hi, sir. యువర్ నేమ్ అండ్ My name is Muskan Gumnani. యువర్ స్టడీయింగ్. I am studying in Master of Business Administration with Finance Specialization. So how you prepared and how Marwadi University prepared you for
campus recruitments? Big support of Marwadi University, like our Mita ma'am, they give a motivation to grab opportunity, and Gaurav Gandhi sir, Riddhi Shukla ma'am give me a very different types of support like aptitude test, GD preparation, personal interview preparation, or support of the Noor Ali sir of the give me the guidance how to create or prepare the CV, and big support of everything, and with all support and my little support efforts, I achieve my dream job. So right now you are in which semester? I'm fourth semester, sir. So you got campus placement? Yes, sir. Which company? At Capri Global Capital Limited. Okay. Yes, Congratulations and all the best for your career. Thank you, sir. సో చూసారు కదా, ఇక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ కెరియర్లో ఎలా గ్రో అవ్వాలనే దాని మీద డే 1 నుంచే ప్రిపేర్ అయి ఉంటారు. దానికి తగ్గట్టుగా ఆఫర్స్, ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో మీ పిల్లలు బంగారు భవిష్యత్తుని సాధించాలంటే మార్వాడి యూనివర్సిటీ ఒక బెస్ట్ ఆప్షన్.